నమస్తే గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వాందే. ఒక్క అంగుళం కూడా హెచ్సియుది కాదు. కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసి కీలక ప్రకటన. అది అటవీ భూమి కాదు. చెరువు, నెమళ్ళు, దున్నాలు లేవు. ఆ భూమంతా రాష్ట్ర సర్కార్దేనని సుప్రీంకోర్టు చెప్పింది. కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని వెల్లడి. కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలో టీజీఐఐసికి కేటాయించిన 400 ఎకరాల భూమి ప్రభుత్వాందేనని పేర్కొంది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి అంగుళం భూమి కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం టీజీఐఐసి ఓ ప్రకటన జారీ చేసింది. తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మష్రూమ్ రాక్స్తో పాటు ఇతర రాళ్ళు, అమెరికా రాక్ ఫార్మేషన్ సహజత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయబోమని, పైగా వాటిని గ్రీన్ స్పేస్ కింద పరిరక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొంది. మాస్టర్ ప్లాన్లో భాగంగా ప్రాంత సుస్థిర అభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక ఈఎంపీ అమలు చేస్తుందని వెల్లడిస్తుంది. కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఈ భూమి యజమాని తానేనని కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరూపించుకుందని టీజీఐఐసి గుర్తు చేసింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో ఎలాంటి చెరువులు, లేక్స్ లేవని, నెమళ్ళు, దున్నలు లేవని క్లారిటీ ఇచ్చింది. ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం. తొలి విడత 12,500 టన్నుల రైస్ సరఫరా. కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపి షిప్పును ప్రారంభించిన మంత్రి ఉత్తమ్. రాష్ట్రం నుంచి ఏడాదికి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి. వరల్డ్ రైస్ మార్కెట్లో ఇదో కీలక ముందడుగు. మంత్రి ఉత్తమ్ సోమవారం కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్కు బయలుదేరుతున్న షిప్పును జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీలకు 42% కోటా కోసం చెలో ఢిల్లీ. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్, బీసీ సంఘాల పోరాట. జంతర్ మంతర్ వేదికగా రేపు పోరు గర్జన మహాధర్నా. ఢిల్లీకి ప్రత్యేక రైల్లో తరలిన 1,500 మంది ప్రతినిధులు బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్. పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. కేంద్రం ఆమోదించుకుంటే ఉద్యమం తప్పదు. జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీలకు 42% కోటా కోసం బీసీ సంఘ నేతలు, మేధావులు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఇటీవల అసెంబ్లీ, కౌన్సిలింగ్ ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీటిని పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్తో పాటు బీసీ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలు బీసీల పోరు గర్జన పేరిట మహాధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు బీసీ సంఘాలకు చెందిన సుమారు 1,500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సోమవారం బయలుదేరారు. వీరికి సంఘీభావంగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1,500 మంది హాజరు కానున్నట్టు తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలోనే బీసీ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం జరిగే ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల సీనియర్ లీడర్లు పాల్గొనే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. 2,000 దాటిన మృతులు. మయన్మార్లో భూకంప మృతుల సంఖ్య 2,056కు పెరిగింది. మరో 270 మంది ఆచూకీ ఇంకా లభించడం లేదని అధికారులు వెల్లడించారు. మరోవైపు మళ్లీ భూకంపం వస్తుందేమోనన్న భయంతో జనం రోడ్ల పక్కనే టెంటుల్లో గడుపుతున్నారు. అన్ని దేశాలపై పన్నులేస్తాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక ముందు ఏమవుతుందో చూద్దామంటూ కామెంట్లు చేశారు. 10 నుంచి 15 దేశాలతోనే తమ టారిఫ్ వార్ పరిమితం కాదన్నారు. జిబ్లీ పిక్స్ కోసం ఫోటోలు అప్లోడ్ సేఫ్ కాదు. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి సంబంధించి జిబ్లీ స్టైల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మనం అప్లోడ్ చేస్తున్న ఫోటోను ఏఐ ట్రైనింగ్ కోసం వాడొచ్చునని, ప్రైవసీ సమస్యలు రావచ్చునని ప్రైవసీ యాక్టివిటీస్లో హెచ్చరిస్తున్నారు.
హెచ్సిఏ సన్ రైజర్స్ వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించిన సీఎం రేవంత్. ఐపీఎల్లో పాసుల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు. హెచ్సిఏ ప్రెసిడెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజర్స్ ఒప్పందం ప్రకారం టికెట్లు అడిగితేనే బెదిరించినట్ట హెచ్సిఏ. హ్యామ్ విధానంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 3 ఫేజులలో వేయాలని నిర్ణయం. ఫస్ట్ ఫేజీలో 4,600 కిలోమీటర్లు రెడీ అవుతున్న డిపిఆర్లు 15,000 కోట్ల అవసరం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల సమీకరణ. టోల్పై ఎమ్మెల్యేల వ్యతిరేకతతో బడ్జెట్లోనే నిధులు కేటాయింపులు. ఆన్లైన్ బెట్టింగ్స్పై సిట్ చీఫ్గా ఐజీ రమేష్ రెడ్డి, సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్ శంకర్. దర్యాప్తును పర్యవేక్షించనున్న సిఐడి చీఫ్ డీజీ శిఖా గోయల్ 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు. ఆన్లైన్ బెట్టింగ్స్ పనిపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేసింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ రమేష్ రెడ్డి చీఫ్గా మరో 4 సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా ఇంటెలిజెన్స్ ఎస్పీ సిహెచ్ సింధు శర్మ, సిఐడి ఎకానమిక్ అఫెక్స్ వింగ్ ఎస్పీ కె వెంకట లక్ష్మి, సైబరాబాద్ అడిషనల్ ఎస్పీ అటాచ్డ్ ఎస్ చంద్రకాంత్, సిఐడి ఎకానమిక్ అఫెక్స్ వింగ్ డిఎస్పీ ఎం శంకర్ను నియమించారు. సిఐడి చీఫ్ డీజీ శిఖా గోయల్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. 90 రోజుల్లో రిపోర్ట్. పంజాగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులను సీట్కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులు సోమవారమే ఆదేశాలు అందాయి. దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఆర్థిక నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఆడిటర్లు, ఫ్లోరెక్స్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్టులు సహా ఎలాంటి అధికారినైనా సరే సిఐడి డీజీ ఆమోదంతో నియమించుకోవచ్చునని డీజీపీ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. పూర్తి నివేదికను 90 రోజులుగా అందించాలని ఆదేశించారు. హైదరాబాద్లో వావ్ గార్డ్ గ్లోబల్ సెంటర్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. సీఎం రేవంత్తో భేటీలో సంస్థ ప్రతినిధులు వెల్లడి. దేశంలోనే ఇది తొలి కార్యాలయం. 4 ఏళ్లలో 2,300 మందికి ఉద్యోగ అవకాశాలు. ఏఐ డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్స్లో జాబ్స్. హైదరాబాద్ను జీసీపీ హబ్గా చేస్తాం. సీఎం రేవంత్. ప్రభుత్వ సానుకూల పాలసీ వల్లే హైదరాబాద్ ఎంచుకున్నాం. వావ్ గార్డ్ సీఈఓ. ఎల్ఆర్ఎస్ గడువు మరో 4 రోజులు పెంచండి. ప్రభుత్వానికి డీటీసీపీ లేక 25% రాయితీ తర్వాత పెరిగిన వసూళ్లు. ఇప్పటికీ వసూళ్లు 911 కోట్ల ఫీజు వసూలు. ఔటర్ రింగ్ రోడ్డుపై పెరిగిన టోల్ ఛార్జీలు. అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు. 158 కిలోమీటర్ల 8 లైన్ల ఎక్స్ప్రెస్ హైవేకు అమలు. టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బీ ఇన్ఫ్రా 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్. హైదరాబాద్, విజయవాడ రూట్లలో తగ్గిన టోల్ రేట్లు. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. ట్రంప్ సుంకాలు అర్థం లేనివి. అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు. దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కి మేలే. ఆర్థిక అసమానతలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం. ఈనాడు ఈటీవీ భారత్ ముఖాముఖిలో ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బాసు. ప్రపంచ దేశాలన్నిటిపైన సుంకాల మూత. ఏం జరుగుతుందో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రాష్ట్రానికి వాన్గార్డ్. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో జీసీసీ ఏఐ డేటా ఎనాలసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు. ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. 4 ఏళ్లలో 2,300 మంది ఉద్యోగ అవకాశాలు. కంచగచ్చిబౌలి భూములపై గరం గరం. టీజీఐసీసీ, హెచ్సియు పరస్పర విరుద్ధ ప్రకటనలు. జూలైలో సర్వే చేశామని ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులున్నాయని అధికారులు వాదన. డిమార్కేషన్ చేయలేదు, మేము అంగీకరించలేదన్న హెచ్సియు రిజిస్టర్. నేటి నుంచి విద్యార్థుల తరగతుల బహిష్కరణ, నిరవధిక సమ్మె. ఆ 400 ఎకరాలు ముమ్మాటికి సర్కార్వే. హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులతో ప్రభుత్వపరం. మంత్రి పొంగులేటి. విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజం. దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్ రెడ్డి. హెచ్సియు విద్యార్థులపై ప్రభుత్వం అంచువేత్త. కేటీఆర్. నేడు ధర్నాకు సిపిఎం పిలుపు. పత్తి కొనుగోళ్లలో గోల్మాల్.
సాగుదారులు 22 లక్షలు విక్రయించిన వారు 8.85 లక్షలే. అయినా సిసిఐకి చేరింది 82% పంట. అనర్హులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు. విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు. ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 12,500 టన్నులతో బయలుదేరిన మొదటి నౌక ప్రపంచ మార్కెట్లో విక్రయాల దిశగా ముందడుగు వేశామన్న మంత్రి. ORR టోల్ ఛార్జీల పెంపు. రాజీవ్ యువ వికాసం గడువు 14 వరకు పెంపు. బట్టి విక్రమార్క. అలహాబాద్ IIITలో 2 తెలుగు విద్యార్థుల మృతి. ఒకరి ఆత్మహత్య, గుండెపోటుతో మరొకరు హఠాన్ మరణం. కూలీ 6 నెలలు దాటాలంటే కన్నీళ్లు. పెద్దల ప్రాణాలకు డిజిటల్ రక్ష. అత్యవసర పరిస్థితిలో ఆకట్టుకునే పరికరాలు అందుబాటులోకి. మెడికల్ అలర్ట్ పరికరాలు ఆపద సమయంలో ఎంతగా సాయం చేస్తాయో చెప్పడానికి 2 ఉదంతాలు చాలు. ఒంటరిగా నివసించే వృద్ధులు నిరంతరం తమను ఎవరో ఒకరు కనిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అనిశ్చితంగా ఉండడానికి మెడికల్ అలర్ట్ పరికరాలు తోడ్పడతాయి. అత్యవసర సమయాల్లో ఆత్మీయతతో లేదా అత్యవసర చికిత్స చేసే కేంద్రాలతో అనుసంధానమయ్యేలా చేస్తాయి. ప్రాణాలు కాపాడే నేస్తాలుగా ఆదుకుంటాయి. వీటిలో కొన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకునే అయితే మరికొన్ని మొబైల్తో జీపీఎస్తో అనుసంధానం అయ్యేవి. ఇంకొన్ని స్మార్ట్ వాచ్ల రూపంలో నిరంతరం వెన్నంటి ఉండే సాధనాలు. బ్లూటూత్ వ్యవస్థ. మరి అవి ఎలా పనిచేస్తాయో, ఏ సందర్భంలో ఎలా స్పందిస్తాయని, అమ్మ నాన్నలతో అవ్వతాతలతో ఎలా రక్షిస్తాయి. ప్రత్యేక కథనం 13వ పేజీలో.